తెలుసు, నాకు తెలుసు. ఏంటక్క తిరుపతి గంగ జాతర 4 రోజులు అయితే అంటే ఇప్పటికి వీడియో పెడుతున్నారని అనుకుంటున్నారు కదా. ఏం చేద్దాం, అలా అయిపోతుంది కొన్నిసార్లు. తిరుపతి గంగ జాతర ఇది లాస్ట్ రోజు అనమాట. ఇంకా నైట్ అయితే గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆరి పొడుక్కి అసలు అమ్మాయిలు అమ్మాయిలు కాదు అబ్బాయిలు అమ్మాయిలు గెటప్లో ఎంత బాగా రెడీ అయినారంటే డామినేట్ చేసేంతలా రెడీ అయ్యారు. ఇంకా నేనేమో 6 కంతా వెళ్ళిపోదాం అనుకుంటే మా ఆయన ఏమో పని అవ్వలేదు అనేసి రాలేదు. ఇంకా ఫుల్ కోపడ్డా మా ఆయన మీద. కానీ నువ్వు చూద్దురా ఇప్పుడు కూడా ఎంత జనం ఉంటారని అయితే మా ఆయన తీసుకొచ్చాడు. వెళ్ళే టయానికి ఇక్కడేమో కాంతార గెటప్ అంట. మా దీక్ష చూడగానే ఫుల్ భయపడింది. చూస్తావా ఫోన్ ఇంక మీటా భూకానికి పట్టించేస్తాను అనేసి అన్న. ఇంకంతే నెక్స్ట్ డే వరకు చెప్తూనే ఉంది వాళ్ళ అక్కల దగ్గర, నేను భూకాన్ని చూసినాను ఫోన్ చూడకూడదు అనేసి అని. ఇంకా అమ్మవారి గెటప్పులు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. వరకు ఒక లెక్క. ఇంకా గుడి దగ్గరికి వెళ్లే లోపల మాకైతే ఈజీగా 20 minutes పట్టింది అనమాట. ఇటు ముందుకెళ్ళలేను, ఇటు వెనక్కి రాలేను, మధ్యలో ఇరుక్కుపోయినాము. విచిత్రాలుగా రెడీ అయ్యి వచ్చారు. ఒకరేమో కాంచన అంటే ఇంకోరేమో కాంతార అంటారు, మరి ఇంకోరేమో పుష్ప అంటారు. నాకున్న మెయిన్ టెన్షన్ ఏమంటే పాపం తీసుకొచ్చా కదా ఎలా వెళ్ళాలి అని. మరి దర్శనం చేసుకున్నాను లేదా ఇంత జనాలు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.